డీటెయిల్స్ చూద్దాం. కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు క్షేమంగా బెంగాల్ తీరానికి చేరుకున్నారు. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో తప్పిపోయారు. గత 23 రోజులుగా వారి కోసం గాలింపు కొనసాగగా తాజాగా 7 సురక్షితంగా బెంగాల్ తీరానికి చేరినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన అధికారులు వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మత్స్యకారుల కుటుంబాలకు అధికారులు భరోసా కల్పించారు. కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు క్షేమంగా బెంగాల్ తీరానికి చేరుకున్నారు. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో తప్పిపోయారు. గత 23 రోజులుగా వారి కోసం గాలింపు కొనసాగగా తాజాగా 7 సురక్షితంగా బెంగాల్ తీరానికి చేరినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన అధికారులు వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మత్స్యకారుల కుటుంబాలకు అధికారులు భరోసా కల్పించారు. కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు క్షేమంగా బెంగాల్ తీరానికి చేరుకున్నారు. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో తప్పిపోయిన పరిస్థితి. గత 23 రోజులుగా వారి కోసం గాలింపు కొనసాగగా తాజాగా 7 సురక్షితంగా బెంగాల్ తీరానికి చేరినట్లు అధికారులు తెలిపారు. దీనిపై మిగతా డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సూర్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. సూర్య, చెప్పండి. చందు, 3వ తారీఖున చేపల వేటకెళ్ళిన ఈ బోట్ 7 బోట్ మత్స్యకారుల బోట్ ఏదైతే ఉందో అది ఈ నెల 13వ తారీఖుని రావాల్సి ఉండగా రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ బోటు పశ్చిమ బెంగాల్ దగ్గరలో అంటే మొగ అనే ప్రాంతంలో, అంటే ఇంకా సముద్ర తీరానికి ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో మొగ అనే ప్రాంతంలో ఇప్పటికి ఆచూకీ లభ్యమని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా కొంత దూరంలో డెగా అనే షిప్ యార్డ్ జెట్టి ఉండతోటి అక్కడికి 1 గంట సమయం తర్వాత అక్కడికి చేరుకుంటుందని చెప్తున్నారు. ఇప్పటికే మనం ఎవరైతే బోటి యజమాని ఎవరైతే ఉన్నారో కోపనాథ్ రామకృష్ణ వాళ్ళ బ్రదర్ శంకర్ తో మనం వాడలదేవుతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులతో వాళ్ళందరూ కూడా మాట్లాడారు. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారని చెప్పి అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే ఆ శంకర్ చెప్పడం ఏం జరిగింది, శంకర్ చెప్పడం ఏమైతే అక్కడ ఆ బోటు రిపేర్ రావడం తోటి అది లోపలికి వెళ్ళిపోవడం తోటి లంగర్ వేసినా సరే అందని ప్రాంతానికి వెళ్ళిపోవడం తోటి గాలి పోవడం తోటి అక్కడికి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఇంజిన్ రిపేరే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. ఈ వాళ్ళ ఆచూకీ లభ్యమైందన్న విషయం తెలియడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆనందం వ్యక్తం మొదలైందని చెప్పొచ్చు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ వైఎస్ కుమార్ గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగా మనకి తెలుస్తుంది. 7 క్షేమంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే పూర్తి వివరాలు కొంచెం తెలియాల్సి ఉంచండి. ఇంకా అయిపోయింది ఇక్కడ ఏం చెప్తాం.
నేపాల్లో ఆకస్మిక